హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. ఈరోజు నేను వివో T4R వర్సెస్ రియల్మీ 15 5G ఈ రెండు మొబైల్స్ మధ్య కంపారిజన్ చేయబోతున్నా. ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉంటదన్నమాట. ఈ రెండు మొబైల్స్‌లో ఏది కొనాలని. ఈ రెండు మొబైల్స్ కూడా ప్రైస్ ఇంచుమించు ఒకటే విధంగా ఉంటాయి. కాకపోతే మనకి రియల్మీ 15 5G ప్రైస్ అయితే 25,000 ఉంది. బట్ మనకి వివో T4R 20,000 లోపు అయితే ఉంటదని చెప్పొచ్చు. అంటే ప్రైస్ విషయంలో రియల్మీ 15 5G 5,000 ఎక్కువ ఉందన్నమాట. ఫ్రెండ్స్, మీరు కంపారిజన్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఆ తర్వాత మీకు ఈ రెండు మొబైల్స్ లో ఏది బెటర్ అనేది కూడా మీకు అర్థమవుతది. సో ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా ఏ మొబైల్ కింగ్ అనేది కూడా మీకు తెలుస్తదన్నమాట. నాకేమైనా హెల్ప్ చేయాలంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ అండి, వీడియోకి లైక్ కొట్టేసండి. అదే మీరు చేసే పెద్ద హెల్ప్ అని చెప్పొచ్చు. మనము డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అనుకుందాం. మనకి వివో T4R లో చూసినట్టయితే ఫ్రంట్ అయితే క్వాడ్ కోర్ డిస్ప్లే ఉంటది. అలాగే బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటది. సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. ఇది డ్యూయల్ సిరీస్ స్పీకర్స్ ఉంది. అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. మనము డ్యూరబిలిటీ అనుకున్నట్టయితే ఇది IP68 69 సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో మనకి మిలిటరీ గార్డ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. MIL STD 18H సర్టిఫైడ్ ఉందని చెప్పొచ్చు. మనకి ఇవాళ డిజైన్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో మనం రియల్మీ 15 5G డిజైన్ బిల్డ్ క్వాలిటీ అనుకుందాం. ఇక్కడ మనకి ఫ్రంట్ అయితే క్వాడ్ కోర్ డిస్ప్లే అని చెప్పొచ్చు. అంటే మనకి డిస్ప్లే టైప్ లో రెండు మొబైల్స్ కూడా సేమ్ చెప్పొచ్చు అనమాట. మనకి వివో T4R లో కూడా క్వాడ్ కోర్ డిస్ప్లే ఇచ్చారు. రియల్మీ 15 5G లో కూడా క్వాడ్ కోర్ డిస్ప్లే ఇచ్చారన్నమాట. బ్యాక్ అయితే గ్లాస్ ఆర్ ప్లాస్టిక్ ఫినిష్ ఉండొచ్చు. సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. ఇది మనకి డ్యూయల్ స్టేజ్ స్పీకర్ సపోర్ట్ ఉంది. ఇక్కడ డాల్బీ అట్మాస్ ఇలా సపోర్ట్ ఉంది. కాకపోతే లోన్ హోల్ ఆడియో సపోర్ట్ ఉంటది. అలాగే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. డ్యూరబిలిటీ వద్దాం. ఇందులో కూడా మనకి IP68 69 సపోర్ట్ చేస్తుంది. ఇందులో కూడా మనకి మిలిటరీ గార్డ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. MIL STD 18 సర్టిఫైడ్ ఉందని చెప్పొచ్చు. అంటే మనకి డ్యూరబిలిటీ లో వివో T4R రియల్మీ 15 5G సేమ్ అని చెప్పొచ్చు. ఇక్కడ అంటే డ్యూరబిలిటీ లో ఫుల్లీ కాంప్రమైజ్ అనమాట. రెండు మొబైల్స్ కూడా మంచి డ్యూరబిలిటీ అయితే ఉందని చెప్పొచ్చు. డిజైన్ బిల్డ్ క్వాలిటీలో ఏ మొబైల్ బెటర్ అంటే నేను ఇంచుమించు రెండు మొబైల్స్ కూడా మంచి డిజైన్ బిల్డ్ క్వాలిటీ ఉన్నాయని చెప్పొచ్చు. డిస్ప్లే వద్దాం. మనకి వివో T4R లో 6.7 ఇంచెస్ 1.5K క్వాడ్ కోర్ AMOLED డిస్ప్లే రాబోతుందని చెప్పొచ్చు. మనకి ఈ డిస్ప్లే లో మంచి విజిబుల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి వివో డిస్ప్లే అనేది కొంచెం ఇంప్రెసివ్ ఉంటాయి అండ్ మనకి విజువల్స్ కూడా చాలా వైబ్రెంట్ కనబడతాయి అనమాట. ఇందులో మనకి 120 హెర్ట్జ్ వరకు రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి 1 బిలియన్ కలర్స్ ఉన్నాయి. HDR10+ సపోర్ట్ ఉంది. 1800 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ ఉంది. వైడ్ బ్యాండ్ ఎల్ఓ సపోర్ట్ ఉంది. ఓటీటీ ప్లాట్ఫామ్ అంతా ఆల్మోస్ట్ ఫుల్ హెచ్డీ చూడొచ్చు అనమాట. ఓవరాల్ మనకి డిస్ప్లే అయితే చాలా బెటర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మన రియల్మీ 15 5G డిస్ప్లే వద్దాం. 6.8 ఇంచెస్ OLED AMOLED డిస్ప్లే రాబోతుంది. మనకిది ఓఎల్ డిస్ప్లే ఉంటుంది కాబట్టి ఈ డిస్ప్లే టైప్ అనేది కొంచెం బాగుంటుంది అనమాట. వివో T4R కంపేర్ చేసుకుంటే ఇది మనది 4D+ కట్ డిస్ప్లే కాబట్టి కొంచెం బాగుంటది అనమాట. మనకి ఎంటర్టైన్మెంట్ పరంగా కొంచెం బాగుంటది సినిమా చూసేటప్పుడు. కానీ ఇలా మనకి 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది చెప్పొచ్చు. ఇక్కడ రిఫ్రెష్ రేట్ లో చాలా ఎక్కువ అనమాట వివో T4R తో కంపేర్ చేసుకోండి. వివో T4R లో జస్ట్ 150 హెర్ట్జ్, బట్ మనకి ఇక్కడ రియల్మీ 15 5G లో 144 హెర్ట్జ్ అని చెప్పొచ్చు. 1 బిలియన్ కలర్స్ ఉన్నాయి. HDR10+ సపోర్ట్ ఉంది. అప్ టు 6500 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తుంది చెప్తున్నారు అనమాట. చాలా ఎక్కువ బ్రైట్నెస్ చెప్పొచ్చు అనమాట. ఫస్ట్ టైం మనము ఈ మొబైల్ చూస్తున్నాం ఇంత బ్రైట్నెస్. ఏ మొబైల్ కూడా ఇంత బ్రైట్నెస్ అయితే పెట్టలేదు. అంటే మనకి బ్రైట్నెస్ పరంగా ఈ మొబైల్ కింగ్ అని చెప్పొచ్చు. వివో T4R తో కంపేర్ చేసుకుంటే ఇందులో కూడా మనకి 1.5K రెజల్యూషన్ సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. చాలా బెస్ట్ రెజల్యూషన్ అనమాట. డిస్ప్లే టైప్ లో ఏది బెటర్ అంటే నేను రియల్మీ 15 5G చెప్తాను అనమాట. ఎందుకంటే మనకి ఈ మొబైల్ మనకి బ్రైట్నెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. అందులో రిఫ్రెష్ రేట్ కూడా ఎక్కువ ఉందని చెప్పొచ్చు. 140 హెర్ట్జ్ కాడ. మనం ప్రాసెసర్ విషయానికి వద్దాం. మనకి వివో T4R లో MediaTek Dimensity 7400 ప్రాసెసర్ యూజ్ చేస్తారు. ఇది 4 బిల్డ్ ప్రాసెసర్. LPDDR4X ఉంది. అలాగే UFS 2.2 రాబోతుందని చెప్పొచ్చు. మనకి మేజర్ గా ఈ ప్రాసెసర్ కూడా బెస్ట్ ఆఫ్ ది పర్ఫార్మెన్స్ ఉంటుందని చెప్పొచ్చు. మరి అంత దారుణంగా అయితే ఉన్నది కానీ కొంచెం పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంటుంది. సాఫ్ట్వేర్ విషయానికి వద్దాం. ఇది Android 15 రాబోతుంది. అలాగే FunTouch OS 15 రాబోతుందని చెప్పొచ్చు. అలాగే ఇందులో మనకి ఏ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. ఎరేజర్, ఫోన్ ఎన్హాన్స్మెంట్, ఎడిట్ ఈ టైప్ ఫీచర్స్ ఉన్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం రియల్మీ 15 5G ప్రాసెసర్ విషయానికి వద్దాం. మనకి MediaTek Dimensity 7300 ప్రాసెసర్ ఇచ్చేస్తారు. 4 బిల్డ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ప్రాసెసర్ విషయంలో వివో T4R కొంచెం బెటర్ అని చెప్తాను. ఎందుకంటే మనకి వివో T4R లో Dimensity 7400, ఇక్కడ 7300 అని చెప్పొచ్చు. కాకపోతే మనకి రియల్మీ 15 5G కూడా ఇంచుమించు ఒకటే పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రియల్మీ 15 5G లో సాఫ్ట్వేర్ విషయానికి చూసినట్టయితే ఇది Android 15 రాబోతుంది. అలాగే UFS 6.0 రాబోతుందని చెప్పొచ్చు. ఈ మొబైల్ ప్రాసెసర్ కూడా కొంచెం బెటరే. ఇంకా మనము ఏ ఫీచర్స్ విషయానికి వద్దాం. మనకి ఏ ఫీచర్స్ లో ఈ మొబైల్ కింగ్ అనమాట. ఇది వీళ్ళు ఏకంగా AI పార్టీ ఫోన్ అని వీళ్ళు ఇక్కడ హైలైట్ చేశారు. ఇందులో మనకి మెయిన్ హైలైట్ ఫీచర్ ఏమంటే AI జెనీ ఎడిట్ అని చెప్పొచ్చు. ఈ AI ఫీచర్ ఇంతవరకు ఏ మొబైల్ కూడా లేదనమాట. వివో T4R లో కూడా లేదు. నెక్స్ట్ మనము కెమెరా విషయానికి వద్దాం. మనకి వివో T4R డ్యూయల్ క్యామ్ సెటప్ ఉంది. ఒక ఫ్లాష్ ఉంది అనమాట. ఇది మనకి అవరా లైట్ అని చెప్పొచ్చు.
ఇక్కడ మనకి మెయిన్ కెమెరా చూడైతే 50 ఎంపీ ఇచ్చారు. ఇది సోనీ ఐఎంఎక్స్ 882 సెన్సార్ మీద రాబోతుంది. చాలా బెటర్ సెన్సార్ అని చెప్పొచ్చు. మెయిన్ కెమెరాలో ఓఎస్ కూడా సపోర్ట్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా చాలా బాగుంటుంది. సో అలాగే మనం మెయిన్ కెమెరా యూజ్ చేసుకుని మాక్సిమం 4K 30 fps లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే మన సెకండ్ కెమెరా మనకి ఇక్కడ 2 ఎంపీ ఇచ్చారు. ఇది డెప్త్ కెమెరా అన్నమాట. ఫ్రంట్ కెమెరా విషయానికి వద్దాం. మనకి ఇక్కడ ఫ్రంట్ కెమెరా 32 ఎంపీ పెట్టారన్నమాట. 32 ఎంపీ అంటే చాలా బెటర్. కాకపోతే ఫోటోస్ మరి అంత హైయెస్ట్ అయితే రావు అని. కెమెరాలో హైలైట్ ఏమంటే వీడియో రికార్డింగ్ క్వాలిటీ ఇక్కడ 4K 30 fps లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ వీడియో రికార్డింగ్ క్వాలిటీ ఇచ్చారన్నమాట. ఇక్కడ కొంచెం ప్లస్ పాయింట్ చెప్పొచ్చు కెమెరా విషయంలో. నెక్స్ట్ మన రియల్మీ 15 5G కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి ట్రిపుల్ క్యామ్ సెటప్ ఉంది. బట్ పనిచేసే వచ్చి 2 కెమెరాస్. మెయిన్ కెమెరా అయితే 50 ఎంపీ ఇచ్చారు. ఇందులో కూడా సోనీ సెన్సార్ యూజ్ చేస్తారు. బట్ ఏ సెన్సార్ యూజ్ చేస్తారో తెలియదు. కాకపోతే మనకి మెయిన్ కెమెరాలో వాయిస్ కూడా సపోర్ట్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 4K 30 fps లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సెకండ్ కెమెరా మనకి ఇక్కడ 8 ఎంపీ ఇచ్చారు. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా చెప్తాను అనమాట. ఫ్రంట్ కెమెరా విషయానికి వద్దాం. మనకి ఇక్కడ ఫ్రంట్ కెమెరా 50 ఎంపీ ఇచ్చారు అనమాట. చాలా బెటర్ అని చెప్పొచ్చు అనమాట. 50 ఎంపీ అంటే చాలా మంచి ఫోటోస్, చాలా క్లారిటీ ఫోటోస్ తీసుకోవచ్చు. అండ్ సెల్ఫీ ఫోటోస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ రియల్మీ 50 5G సెల్ఫీ కెమెరాలో. ఓవరాల్ కెమెరా విషయంలో రియల్మీ 15 5G కొంచెం బాగుంటది. అండ్ సో మెయిన్ ఎవరైతే వీడియోస్ మేము బాగా తీస్తాం అనుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకి వివో T4R కెమెరాస్ కొంచెం బాగుంటాయి. ఎందుకంటే మనకి వివో T4R లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా 4K సపోర్ట్ ఉంది అనమాట. బ్యాటరీ విషయానికి వద్దాం. మనకి వివో T4R లో 5700 mAh బ్యాటరీ పెట్టారు అని చెప్పొచ్చు. బ్యాటరీ కొంచెం మీడియం అనమాట. మరి అంత లాంగెస్ట్ బ్యాటరీ అయితే కాదు కానీ ఒక మీడియం బ్యాటరీ అని చెప్పొచ్చు. మనకి 44 వాట్స్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది అనమాట. 44 వాట్స్ అంటే ఛార్జింగ్ కొంచెం ఫాస్ట్ ఎక్కుతుంది అనమాట. మరి అంత ఫాస్ట్ ఉండదు. ఈజీగా 1 అవర్ 20 మినిట్స్ అయితే టైం పడుతుంది అనమాట ఫుల్ చేయడానికి. ఇంకా మనకి రివర్స్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ ఇది ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ మనము రియల్మీ 15 5G బ్యాటరీ విషయానికి వద్దాం. ఇక్కడ మనకి 7000 mAh బ్యాటరీ రాబోతుంది. బ్యాటరీ విషయంలో కొంచెం ఎక్కువ అనమాట రియల్మీ 15 5G. ఇంకా బ్యాటరీ డిపార్ట్మెంట్ లో కూడా రియల్మీ 15 5G బెటర్ అని చెప్పొచ్చు. మనకి ఇక్కడ 80 వాట్స్ వరకు 5G సపోర్ట్ ఉంది అనమాట. ఇంకా బ్యాటరీ డిపార్ట్మెంట్ లో నా ఫస్ట్ ప్రయారిటీ రియల్మీ 15 5G. ఎందువల్లగా ఈ 2 మొబైల్ సంబంధించిన అన్ని స్పెక్స్ అయితే క్లియర్ చేస్తానని చెప్పొచ్చు. నా ఫస్ట్ ప్రయారిటీ అయితే రియల్మీ 15 5G బాగుందని చెప్తాను అనమాట. జస్ట్ మనకు ఒక ప్రాసెసర్ తప్పితే మిగతా ఫీచర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. వాటికి మీకు తెలిసిపోయింటది ఏ మొబైల్ తీసుకోవచ్చు అండ్ ఏది బెటర్ అనేది మీకు ఒక క్లారిఫై అయితే వచ్చింది అనుకుంటున్నా. లాస్ట్ వరకు ఎవరైనా చూసినట్టయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ అండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఇదే మీరు చేసే నాకు పెద్ద సపోర్ట్ అండ్ మోటివేట్ అని చెప్పొచ్చు.